శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ వారు ఈ శతావధానాన్ని 3 రోజుల నుండి ఆమూలాగ్రంగా తిలకించి వారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూశారు. ఈ శతావధాన కార్యక్రమాన్ని గురించి ఒక నివేదిక రూపంలో ఒక 5 నిమిషాలు వారు ఈ శతావధానాన్ని గురించి తెలియజేస్తారు. తర్వాత వెంటనే అవధాని గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది వీసీ గారి చేత. సరస్వతి స్వరూపమైన సభా స్థలికి నమస్కారాలు. మామూలు సభలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఆ సభలు జరుగుతాయి, ఆ కార్యక్రమం అయిపోగానే వెళ్ళిపోతాం. కానీ ఇది సారస్వత రూపమైన సభ. ఎందుకంటే ఇక్కడ వాగ్దేవి అర్చన జరిగింది. అమ్మవారి అర్చన ఎలా జరిగిందంటే వాగ్రూపంగా జరిగింది, మాట రూపంలో జరిగింది. మాటనే ఒక ఆయుధంగా మలచుకొని, మాటనే పద్యంగా మలచుకొని, ఆ పద్యాన్ని ఒక యజ్ఞంలాగా ఇక్కడి కార్యకర్తలంతా కలిసి నిర్వహించారు. ఇది ఒక అపురూపమైన సన్నివేశం. శతావధానం అంటే ఒక యజ్ఞమే. శతావధాన సవనం అంటారు. ఇది కవన సవనం, కవిత్వంతో చేసేటువంటి సవనం. ఈ సవనంలో ఇంతమంది ఋత్విక్కులు ఉన్నారు, ఇంతమంది యజ్వలు ఉన్నారు, వీళ్లతో పాటు ఇంతమంది పారిషదులు ఉన్నారు. ఇంతమంది కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే. అందరికంటే ముఖ్యం ఈ యజ్ఞానికి మూల కారకుడు, ఈ యజ్ఞం జరగడానికి కారణభూతులైన వారు శ్రీ చేపూరి శ్రీరామ్ గారు. వారే ఇవాళ కథానాయకులు, వారే ఇవాళ. కాకతీయ విశ్వవిద్యాలయం ఇది ఒక చారిత్రక ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2వ రూపాన్ని సంతరించుకున్న విద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. కాకతీయ అంటేనే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కాకలు తీరిన యోధులు ఉన్నారు, అలాగే తీయగా పరిపాలించి లోకాన్ని ఆనందపరిచిన వారు ఉన్నారు. ప్రజా సంక్షేమము, ప్రజాపాలన 2 కలగలిసినటువంటి ఆనాటి రుద్రమదేవి దగ్గర నుంచి, ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి, గణపతిదేవ చక్రవర్తి అంతకంటే ముందు చూస్తే అలా అక్కడి నుంచి ఈ కాకతీయుల వీరగడ్డ ఇది. ఓరుగల్లు ఇదొక ఢిల్లీ సుల్తాన్ గడగడలాడించినటువంటి ఈ వీరభూమి. ఇక్కడ ఎంత గొప్పగా పౌరుషం ప్రకటితమైందో అంత గొప్పగా వైదుష్యం కూడా ప్రకటితమైంది. ఇక్కడే విద్యానాథులు అవతరించారు. ఆ విద్యానాథుడు సకల విద్యా సనాథుడు. ఆ విద్యానాథుడు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తికి అంకితంగా అలంకార శాస్త్రాన్ని రచించినటువంటి మహానుభావుడు. అలాగే విద్యారణ్యుడు ఇక్కడే అవతరించాడు. ఆ విద్యారణ్యుడే కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత మరొక మహాసామ్రాజ్యం విజయనగరం ఆవిర్భవించడానికి కారణభూతుడైనాడు. అంటే 2 మహాసామ్రాజ్యాలను నిర్మించినటువంటి ఘనత ఈ గడ్డకున్నది. ఇక మన చరిత్రకు ఎక్కలేదు, కానీ చరిత్రలో చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రతాపరుద్రుని ఆస్థానంలో 200 మంది కవులకు పైగా ఉండేవారట ఆస్థాన కవులు. మనం కృష్ణదేవరాయల వారి సభలో అష్టదిగ్గజాలు ఉన్నారని గొప్పగా భువన విజయాలు చేసుకుంటాం. ప్రతాపరుద్రుని ఆస్థానంలో 200 మంది కవులకు పైగా వారు సంస్కృతాంధ్ర కవులు, విద్వత్ కవులు ఇక్కడ ఉన్నారట. ఆ సంఘటనను ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యంలో ప్రత్యేకించి రాశారు. ఇక తర్వాత మొట్టమొదటి శతావధానం ప్రతాపరుద్రుని ఆస్థానంలో జరిగింది. 1280 తర్వాత 1320 మధ్యన ప్రతాపరుద్రుడు పరిపాలన చేశాడు. సరిగ్గా సమయం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఆయన ఆస్థానంలో కొలిచెల్మాన్వయ వంశాబ్దిందుర్ మల్లినాథో మహాయశ శతావధాన విఖ్యాతో వీర రుద్రాభి వర్షిత అనేటువంటి శ్లోకం మనకు దొరుకుతున్నది. కోలాచలం మల్లినాథ సూరి తాతగారు మల్లినాథయ్య, ఆ పెదమల్లినాథయ్య ఇక్కడ గణపతి దేవ చక్రవర్తి కుమారుడు మనవడైనటువంటి ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఆయన కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. అంటే శతావధానికి కనకాభిషేకాన్ని చేసిన గడ్డ ఇది. తర్వాత చాలా శతావధానాలు మధ్యలో జరిగి ఉంటాయి. అవి కొన్ని చరిత్రకు ఎక్కాయి, చరిత్రకు ఎక్కలేదు. నాకు కందిశంకరయ్య గారు చెప్పడం ఏమిటంటే ఓరుగల్లు వాసిగా ఉన్నవాడు, ఓరుగల్లులో పుట్టి పెరిగినవాడు, ఓరుగల్లు వాసి
శతావధానం చేసిన ఘటన ఇదే అని అంటున్నారు. ఇదే కనుక అయితే ఇది ఒక చారిత్రకమైన ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకంటున్నానంటే అప్పుడెప్పుడో శతావధానం జరిగిన మనం ఎవరం పుట్టలేదు, కానీ తర్వాత మద్దూరి రామూర్తి లాంటి వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ శతావధానం చేసింది కూడా మనం చూసాం. కానీ ఇక్కడి వాడు, ఈ నేల బిడ్డ ఇక్కడ అవధానం చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. 3 రోజులుగా మనందరం ఈ పండుగలో పాల్గొన్నాం. అవధానం అంటే ఒక వాగ్యజ్ఞం అని ఇందాకని చెప్పాను. ఇది మనో యాగం, మనో యోగం కూడా. ఈ కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయాలకు స్వర్ణోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భం కలిసి వచ్చింది. ఆ శుభ సందర్భంలో అలాగే ఇక్కడ కొంతకాలంగా పద్య కవితా వేదిక అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నది. ఈ పద్య కవితా వేదికకు మేము నిర్వహిస్తున్నటువంటి అవధాన విద్యా వికాస పరిషత్తుకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము అక్కడ వారి ఇక్కడ మేము వచ్చి వెళుతూ ఉంటాం. ఈ పద్య కవితా వేదిక తెలుగు పద్యాన్ని బతికించాలని, తెలుగు పద్యాన్ని మరొక తరానికి అందించాలనేటువంటి తపనతో పనిచేస్తున్నది. అటువంటి పద్య కవితా వేదిక మన కంది శంకరయ్య గారి ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతుంది. చేపూరి శ్రీరామ్ గారు దానికి ప్రాణవాయువుగా నిలుస్తున్నారు. మిత్రమండలి చూస్తున్నాం. ఈ 3 రోజులుగా పడుతున్నటువంటి సేవ, చేస్తున్నటువంటి కష్టం నిజంగా సామాన్యమైనది కాదు. ఈ 3 రోజులు ఇక్కడ మనం చూసాం. 3 నెలల ముందు నుంచి వారు ప్రణాళిక వేసుకొని ప్రణాళికాబద్ధంగా ఇంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మిత్రమండలికి, ఈ కాకతీయ పద్య వేదిక మిత్రమండలికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. 22వ తేదీ ఆదివారం ఉదయం 9:30 అన్నాం, కానీ 10-10:30 దాకా ప్రారంభం కాలేదు. 10:30కు ప్రారంభమైంది మొదటి సభ. అది విద్యారణ్య వేదికగా పిలుచుకున్నాం. విద్యారణ్య వేదిక మీద ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి అమ్మగారు రాలేదు, కానీ మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, చాలా పెద్దలందరూ వచ్చారు. అద్భుతంగా ప్రారంభ సభ జరిగింది. ఆ తర్వాత వెంటనే 11:30 దాకా సభ జరిగాలనుకున్నాం. 11:30 కాస్త సమయం పెరిగింది, 12:30 దాకా జరిగింది. అయినప్పటికీ కూడా అవధాని గారు సమస్యాంశాలను స్వీకరించారు ఆ మొదటి రోజునే, మొదటి సభలోనే. తర్వాత మొదటి రోజున 22వ తేదీ మధ్యాహ్నం దత్తపదులు స్వీకరించారు, సాయంత్రం వర్ణనలు స్వీకరించారు. రాత్రి అయినా కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారంగా 75 అంశాలను మొదటి రోజునే వారు స్వీకరించారు. ఇది గొప్పతనం. తర్వాత నిన్నటి కార్యక్రమంలో, నిన్న అంటే 23వ తేదీన పాల్కురికి సోమనాథ వేదిక ఉదయం, తర్వాత సాయంత్రం ఏమో కోవెల సుప్రసన్న గారి వేదికగా పిలుచుకున్నాం. పెద్దలంతా విచ్చేశారు. ఈ వేదికలో ఆహ్వాన పత్రికలో ఉన్న పెద్దలందరూ విచ్చేసి ఉన్నారు. వారి మార్గదర్శనంలో నిన్న ఉదయాన సమస్యల పూరణ, అలాగే దత్తపదుల పూరణ అంతా అయింది. రాత్రే వర్ణనల పూరణ చేసేవారు, కానీ ఆపాలని ఇవాళ దాకా ఆపారు. ఇవాళ ఉదయాన 24వ తేదీ ఉదయాన ఇందారపు కృష్ణరావు గారి వేదికగా పొద్దున పిలుచుకున్నాం. ఈ వేదిక మీద వర్ణనాంశాల పూరణ చేశారు. నిజంగా చెప్పాలంటే అవధానంలో పూరణలన్నీ ముందు రోజు అయిపోవాలి, అయిపోయిన తర్వాత తెల్లారి ధారణ చేయాలి. కానీ ఇక్కడ శ్రీరామ్ గారి గొప్పతనం ఏమిటంటే ఇవాళ ఉదయాన వర్ణనలు పూర్తి చేశారు, సాయంత్రం ధారణ చేశారు. ఎక్కడ ధారణలో కుంటుపడకుండా మొత్తం ధారణ నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, వీటితో పాటు 30కి పైగా ఆశువులు. ఆశువులు ఇంకెక్కువనే అయి ఉంటాయి, అవి లెక్క వేయలేదు. చాలా ఆశువులు అయినాయి. ఆ ఆశువులు 25 దాటిన తర్వాత వదిలేశారు లెక్క. చాలామంది అడిగారు. ఆ ఆశువులు కూడా కలుపుకొని 108 కాక అయ్యుంటాయినా లెక్క ప్రకారంగా 108 ఒక జపమాలిక సంఖ్య అలా అయిందండి. 116 అయినాయట. ఇంకా గొప్ప విశేషం, 108 116 అయినాయి. 116 అంశాలతో ఒక సమగ్ర సంపూర్ణమైన శతావధానం ఈ వేదిక మీద ఆవిష్కృతమైంది. ఆయన అవధాన ప్రియ అని పేరు కలిగిన వాడు. అవధాన ప్రియతో పాటుగా నిజంగా శతావధానం చేశాడు కనుక ఈ వేదిక వెంటనే ఇవాళనే అవధానం అయింది కనుక ఇప్పుడే ఆయనకు బిరుదు ఇవ్వడం కాదు, కానీ ఆయనకు త్వరలో అత్యద్భుతమైనటువంటి బిరుద సత్కారంతో భాగ్యనగరంలో కూడా గొప్ప సన్మాన సభ అవధాన విద్యా వికాస పరిషత్తులో జరుగుతుంది. చేపూరి శ్రీరామ్ గారు ఒక సహృదయుడైనటువంటి విద్యావేత్త, అలాగే గొప్ప ఉపాధ్యాయుడు. గణిత శాస్త్రంలో ఉపాధ్యాయుడై ఉండి తెలుగు భాషలో అగణితమైన ప్రతిభను చూపిస్తూ ఇంత అద్భుతంగా పద్యాలు నిరూపించి
ఇవాళ ఈ తెలంగాణకు ఒక మంచి వన్నె తెచ్చాడు. ఇది ఈ సందర్భంగా ఈ సభా వేదిక మీద మేము ఆనందంగా ప్రకటిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ తెలంగాణలో శతావధానాలు చేస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. లెక్క పెట్టి చూస్తే ఇప్పుడు ఆయన 5వ వాడుగా తేలాడు. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంగణంలో జరగడానికి నిజంగా కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులకు వీసీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వీసీ గారు వారి నేపథ్యంలో రిజిస్ట్రార్ గారు మొదటి రోజు వచ్చారు, ప్రిన్సిపాల్ గారు, ముఖ్యంగా తెలుగు శాఖాధిపతి లింగయ్య గారు, వారి అధ్యాపకులు విశేషంగా కృషి చేశారు. సెనెట్ మెంబర్ మా చిర్రా రాజు గారు ఆశాంతం వారు వెంట ఉండి నడిచారు. ఇట్లా నేను కొంతమంది పేర్లు నేను చెప్పగలను, చెప్పలేకపోవచ్చు, కానీ ఇక్కడ అందరినీ చూస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, అందరితో కలిసి తిరుగుతున్నాను. ఈ 3 రోజులు మీలో ఒకటిగా ఉన్నాను కనుక నేను ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి పులకించి ఆనందంతో చెప్తున్న మాటలు ఇవి. అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మొదటగా గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ రియాజ్ గారు,